యూడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. ఏడున్నవో తెలవనియలే, ఎట్లుంటావో బయటికి రానియలే, ఏం చేస్తావో ఎరకనియలే. చదివింది ముత్తెమంతే గాని సినిమాలను 30 చెట్ల నీళ్ళు దాపి చిక్కడు దొరకడు సినిమా చూపించినవు. రవి, నువ్వు మామూలునివి కాదు రవి, టెక్నాలజీని రసం లెక్క పిండి దాగినోన్వి. నీ అసంటోని జైల్లో పెట్టి ఉత్తగా మేపుడు కంటే సినిమాల పైరసీ ఆపే డ్యూటీ ఇస్తేనా నా సామిరంగా ఒక్కటి కూడా వెబ్సైట్లలోకి ఎక్కై చూడు, గ్యారెంటీ. ఆవు మరి మనోని టాలెంట్ ఎట్లున్నదో చూడండి. మరి ఐబొమ్మ బంద్ అయింది, బప్పం అప్పడం అయింది. ఏడుంటాడో ఎట్లుంటాడో తెలియకుండా పైరసీ తోటి సినిమా కంపెనీని షేక్ చేసిన ఇమ్మడి రవి అరెస్ట్ అవుడు తోటి కుక్కట్ల తీసిన సినిమా 100 కోట్లు కొట్టుకొచ్చినంత ఖుషి అవుతున్నారు మన హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు. గంత సంబరం ఎందుకో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారే చెప్తాడు. ఈనుండ్రి వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా మొత్తం బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది. కాదన్నట్టు టాకీస్ లో కొత్త బొమ్మ అచ్చుడే ఆలస్యం, ఐ బొమ్మలకు ఎక్కిస్తూనే ఉంటాడు. ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్ లో, డిజైనింగ్ లో, హోస్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది. ఓటీటీ ఫిలిమ్స్ లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు. ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో పుట్టి ప్రహ్లాద్ పేరుతోటి మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి బయట దేశాల్లో తిరుక్కుంటూ సినిమాల్లోకి పగటి సుక్కలు చూపించండి పైరసీ పైల్వాన్. కెరీబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆయన తీసుకున్నారు. ఈ వెబ్సైట్లకు అలవాటైన వాళ్ళని చిన్నగా బెట్టింగ్ యాప్ లో దిక్కుమార కొట్టిండట మనోడు. ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. మరి మొన్న ఏం పని మీద హైదరాబాద్ వచ్చిండో లటుక్కున పట్టుకొని జైలుకు పంపిండ్రు పట్నం పోలీసులు. కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి. ఐబొమ్మ రవి అరెస్ట్ అయినందుకు సోషల్ మీడియాలో గమ్మతి పోస్టులు తిరుగుతున్నాయి. పుక్కట్ల కొత్త సినిమాలు చూపించినోడు, యూత్ ఐకాన్, ఇండస్ట్రీకి సరైనోడు, మంచి దొంగ అనుకుంటా. సినిమాలు దొంగతనంగా చూపించడానికి సపోర్ట్ ఎట్లా చేస్తారు? గసంటోళ్ళ మీద కేసు పెడతామని వార్నింగ్ ఇస్తాడు సజ్జనార్ సారేమో. చాలా మంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన, వాళ్ళ పైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఇక సినిమా పెద్దలు ఏమన్నారో కూడా నిండ్రి. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు. గోల్డ్ చైన్ పోతే మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం చేసుకోవాలి. దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిపడి చాలా పెను నష్టం జరిగింది. ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ 2 months తీసుకెళ్ళి కక్కటాల వెనకాల వేయడం అన్నది భస్మాసుర హస్తం లాగా తన మీద తనే చేయబెట్టుకున్నాడు. ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి, వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. ఆ సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు, మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. to make thousands of crores. My family member had to approach the police. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్ గా when police came on లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్ లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు. తర్వాత మీ దేశంలో మా సేవలు బంద్ అయినందుకు సారీ అని ఓ సందేశం చూపిస్తుంది ఐబొమ్మల. అయితే రవికి దునియాలో చాలా మందితో లింకులు ఉన్నాయి, ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి, కొత్త పేర్లతో ఎవరో ఒకరు మళ్ళీ సినిమాలు చూపిస్తారనే ప్రచారం నడుస్తున్నాయి. అలా ఐబొమ్మ అగుపడినందుకు కొత్త ఎనుకులాడతారు మనోళ్ళు.